మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? భీమిలి నియోజకవర్గంలో ఉన్న కొమ్మాది అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఈరోజు ఈ గుడి విశిష్టాలు ఏంటో మనం తెలుసుకుందాం. నాతో పాటు రండి. ఇప్పుడు మన అష్టలక్ష్మి టెంపుల్లో లక్ష్మీనారాయణమూర్తి టెంపుల్ దగ్గరికి వస్తున్నాం. ఈ గుడి విశిష్టాలు ఏంటి, ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి అని ఇక్కడ ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకుందాం రండి. నమస్కారం పంతులు గారు. ఈ గుడి విశిష్టత ఏంటి పంతులు గారు? ఎలాంటి పూజలు జరుగుతాయి మాకు కొంచెం చెప్పండి. సవ్యం పాదం ప్రసార్య శ్రిత దురితహరం దక్షిణం కుంచయిత్వా జానున్యాధాయ సర్వే కరమిదరభుజం నాగభోగే నిధాయ పశ్చాత్ బాహుద్వయేన ప్రతిభటశమనే ధారయన్న శంఖచక్రే దేవీ భూషాధిజిష్ణో జనయదు జగదాం శర్మ వైకుంఠనారః శ్రీ అష్టలక్ష్మీ నమోస్తుతే. విశాఖపట్నం మధురవాడ కొమ్మాది అనంతరాజు నగర్లో వేయించేసి ఉన్న శ్రీ అష్టలక్ష్మీ సమేత లక్ష్మీనారాయణ స్వామి వారి దేవాలయం. ఈ దేవాలయం సుమారుగా 2010వ సంవత్సరంలో ఈ మహత్తరమైన దేవాలయానికి శిలాన్యాసం అనగా శంకుస్థాపన చేయడం జరిగింది. అలా జరిగిన పిమ్మట సంవత్సర కాలంలో ఈ మహానిర్మాణం అంతా పరిపూర్తి చేసుకొని 2011వ సంవత్సరం వైశాఖ మాసంలో అక్షయ తృతీయ నాడు ఈ మహత్తరమైన దేవాలయాన్ని మనం ప్రతిష్ఠ గావించుకున్నాం. అయితే ఈ అష్టలక్ష్మీ సమేత లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయానికి ఒక విశేషత ఉంది. మధ్యలో లక్ష్మీనారాయణులు ఏకశిలపై ఒకే సింహాసనం మీద స్వామి అమ్మవారు వేయించేసి ఉంటారు. అలాగే ఇరుప్రక్కలా కూడా అష్టలక్ష్ములు అనగా ఆదిలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యా ఐశ్వర్యలక్ష్మి, వీరలక్ష్మి అమ్మవారుగా ఇరుపరక్కలా కూడా వేయించేసి ఉంటారు. అయితే అలా ఉంటుండగా మధ్యలో లక్ష్మీనారాయణ స్వామి వారి ప్రధాన ఆలయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ లక్ష్మీనారాయణలు కూడా ఒక విశిష్టమైన రూపంలో ఉంటారు. ఎక్కడ కూడా లక్ష్మీ అమ్మవారు వీణ ధరించి ఉండరు. కానీ ఇక్కడ మన భాగ్యం ఏంటంటే ఈ లక్ష్మీనారాయణల యొక్క 4వ రూపం ఈ రూపం. లక్ష్మీనారాయణ స్వామి వారి మొదటి రూపంలో స్వామి తొడ మీద అమ్మవారు కూర్చొని ఉంటారు. అలాగే 2వ రూపంలో స్వామికి ఎడం వైపు నిల్చొని ఉంటారు. స్వామికి కుడివైపు 3వ రూపంలో నిల్చొని ఉంటారు. ఇలా 3 రూపాలతో మనకి చాలా ఆలయాలు మనం దర్శిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే లక్ష్మీనారాయణలిద్దరూ కూడా కూర్చొని ఉండి ఒక చేత్తో అమ్మవారు వీణ ధరించి ఉంటారు. స్వామి శంఖం, చక్రం, కమలం, గద ధరించి వీరాసనంలో కూర్చొని ఉంటారు. పక్కనే మహాలక్ష్మి అమ్మవారు కూడా వీరాసనంలో కూర్చొని ఒక చేత్తో కమలం ధరించి ఇంకొక చేత్తో వీణ ధరించి ఉన్న ఏకైక దేవాలయం ఈ దేవాలయం. అయితే ఈ 4వ రూపంలో మహాలక్ష్మి అమ్మవారు వీణ ఎందుకు ధరించి ఉన్నారు అంటే మనకు మొత్తం 14 లోకాలు ఉన్నాయి. మనం నివసిస్తున్నది భూలోకం. పైన 7 లోకాలు, భూలోకంతో పాటుగా కింద మరొక 7 లోకాలు మనకున్నాయి. ఇలా 14 లోకాలు కూడా పరిపాలిస్తూ ఉన్న స్వామి ఒకానొక సమయంలో కొంతసేపు అలసటగా ఉంటారట. అటువంటి సమయంలో మహాలక్ష్మి అమ్మవారు వీణ ధరించి ఆ వీణా నాదంతో స్వామిని అలరింపజేస్తూ ఉంటారు. అటువంటి ప్రశాంతమైన ఏకాంత స్వరూపం లక్ష్మీనారాయణులు. వైకుంఠంలో ఒకానొక సమయంలో స్వామి అమ్మవారు ఇదే రకంగా హంసతూలికా తల్పంపై కూర్చొని ఉండి అమ్మవారు వీణ వాయిస్తూ ఉంటే ఆ నాదాన్ని స్వామి ఆస్వాదిస్తూ ఉంటాడట. అటువంటి ప్రశాంతమైన ఏకాంత స్వరూపం ఈ లక్ష్మీనారాయణులు, ఈ స్వామివారి రూపం. అయితే ఒక బృహత్తరమైన మహత్తరమైన పాంచరాత్రాగమ సంహితలో ఈ రూపం గురించి అంతా కూడా నిర్దిష్టంగా మనకి ఒక ధ్యాన శ్లోకంలో ఉంది. ఆ గ్రంథం అంతా పరిశీలించి మా నాన్నగారైన ఊవే శ్రీమాన్ చామర్తి జగ్గప్పలాచార్య స్వామి వారు సుమారుగా 200 దేవాలయాలు ప్రతిష్ఠ చేసి ఉన్నారు. పరమపదవాసులు.
ఆయన ఆధ్వర్యంలో, అలాగే మా తమ్ముడైన చిరంజీవి బాలభాస్కరన్ స్థపతి ఆయన యొక్క ఈ వాస్తు స్థపతి డిజైన్స్తో ఈ మహత్తరమైన దేవాలయాన్నంతా పరిపూర్తి చేసుకొని నేటికి 14 సంవత్సరాల క్రితం ఈ మహత్తరమైన దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసుకున్నాం. అయితే అక్కడి నుంచి కూడా ఎన్నో విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ కూడా మనకి ఈ ఆలయంలో జరుగుతాయి. ఈ ఆలయానికి ధర్మకర్తలుగా శ్రీయుతులు అన్నమరాజు సత్యనారాయణమూర్తి రమాదేవి గారి దంపతులు. వాళ్ళ స్థలంలో ఈ విశేషమైన బృహత్తరమైన దేవాలయాన్ని వాళ్ళు ఎంతో బాధ్యతగా నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా ఇంకా బాధ్యతగా ఈ దేవాలయాన్ని నడిపిస్తూ ఉన్నారు. అటువంటి విశేషమైన అష్టలక్ష్మీ సమేత లక్ష్మీనారాయణ స్వామి వారి దేవాలయం, భక్తుల యొక్క కోరికలు తీర్చే కొంగు బంగారం అష్టలక్ష్మీ దేవాలయంగా ఎటువంటి కష్టాలతో వచ్చినా సరే అమ్మవారు విశేషమైన ఫలితాన్ని భక్తులకి సమర్పిస్తూ కూడా భక్తులు ఎంతో ఆనందంగా విశేషమైన పూజల్లో పాల్గొని వెళుతూ ఉంటారు. అటువంటి విశేషమైన విశిష్టమైన దేవాలయం అష్టలక్ష్మీ దేవాలయం. చాలా చక్కగా వివరించారు పంతులు గారు ఈ గుడి విశిష్టతను. పంతులు గారు, ఇక్కడ ఈ గుడి దేవాలయ వార్షికోత్సవాలు ఎప్పుడు జరుగుతాయి పంతులు గారు? ఈ దేవాలయ వార్షికోత్సవం మనం 2011వ సంవత్సరంలో అక్షయ తృతీయ, వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ నాడు ఈ మహత్తరమైన దేవాలయాన్ని మనం ప్రతిష్ఠ చేసుకున్నాం. అటువంటి రోజున అనగా ఈ నెల 30వ తారీఖు ఇక్కడికి మనకి అత్యంత సమీపంలో సింహాచలం, అటువంటి సింహాచలంలో సింహాద్రపన్నకు అక్షయ తృతీయ నాయుడు చందనోత్సవం నిర్వహిస్తారు. అటువంటి విశేషమైన రోజున అటువంటి సుముహూర్తాన్న మనం ప్రతిష్ఠ చేసుకున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా అక్షయ తృతీయ నాడు ఇక్కడ దేవాలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించుకుంటాం. విశేషంగా ఈ నెల 30వ తారీఖు నాడు అక్షయ తృతీయ, ఆ రోజు మనం 14వ వార్షికోత్సవాన్ని ఈ దేవాలయంలో నిర్వహించుకుంటున్నాం. ఆ రోజు ఉదయం కార్యక్రమాలు, మండపావాహనలు, అంకురార్పణ, ధ్వజారోహణ అనే కార్యక్రమాన్ని చేసుకొని ఆ రోజు సాయంకాలం విశేషమైన సేవల్లో లక్ష్మీనారాయణ కూడా ఇక్కడున్న ఈ అన్నంరాజు నగర్లో తిరువీధి ఉత్సవం, గ్రామ పర్యటన ఉత్సవాన్ని పరిపూర్తి చేసుకొని ఆ రోజు సాయంకాలం సరిగ్గా 6:30 లక్ష్మీనారాయణ కళ్యాణం జరుగుతుంది. వార్షికోత్సవం ఎక్కడా కూడా మనం ఎన్నో కళ్యాణాలు చూస్తూ ఉంటాం, కానీ లక్ష్మీనారాయణల కళ్యాణం మాత్రం చాలా చాలా అరుదుగా జరుగుతాయి. అటువంటి లక్ష్మీనారాయణ కళ్యాణం ఆ రోజు 30వ తారీఖు నాడు అక్షయ తృతీయ నాడు సాయంకాలం 6:30 విశేషమైన సేవలు జరిగిన తర్వాత కళ్యాణ మహోత్సవాన్ని కూడా మనం ఆ రోజు జరిపించుకుంటాం. పంతులు గారు చెప్పినట్టు అష్టలక్ష్మి అమ్మవారిని ఒకే దగ్గర మనం చూడవచ్చు. శ్రీ వీరలక్ష్మీదేవి అమ్మవారు, శ్రీ విద్యా ఐశ్వర్య లక్ష్మీదేవి అమ్మవారు, శ్రీ విజయలక్ష్మీదేవి అమ్మవారు, శ్రీ విద్యా ఐశ్వర్య లక్ష్మీదేవి అమ్మవారు, ధైర్యాన్ని ప్రసాదించే శ్రీ వీరలక్ష్మీదేవి అమ్మవారు, సంతానాన్ని ప్రసాదించే శ్రీ సంతాన లక్ష్మీదేవి అమ్మవారు, సౌభాగ్యాన్ని ప్రసాదించే శ్రీ గజలక్ష్మీదేవి అమ్మవారు, ధన ధాన్యాలిచ్చే శ్రీ ధనలక్ష్మీదేవి అమ్మవారు. గుడి పేరులోనే ఉంది అష్టలక్ష్మి దేవాలయం అని. ఇరువైపులా అమ్మవార్లు మనకి దర్శనం ఇస్తున్నారు. మీరు కూడా ఈ గుడికి వచ్చి దర్శించి తరిస్తారని కోరుకుంటున్నాను. ఈ శివాలయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ శివుడు మనకి స్ఫటికలింగంలో మనకి కనిపిస్తారు. ప్యూర్ స్ఫటికలింగంతో చేశారు దీన్ని. గౌరీ శ్రీ వైశాఖేశ్వరి స్వామి ఆలయాన్ని మనం దర్శిస్తున్నాం. ఇక్కడ స్వామివారు స్ఫటికలింగంలో మనకి దర్శనం ఇస్తున్నారు. శ్రీ బాల గణపతి స్వామిని మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. విఘ్నేశ్వరుడు సోదరుడు శ్రీ బాల సుబ్రహ్మణ్య స్వామిని కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. శ్రీ మంగళ గౌరీ దేవి అమ్మవారు
వివాహం కాని వాళ్ళు దర్శించుకుంటే తప్పక వివాహం జరుగుతుంది. తెల్లవారు మనకి దర్శనం ఇచ్చే శ్రీ సూర్యనారాయణ మూర్తి ఆరోగ్య ప్రదాత. చూశారు కదా ఈ దేవాలయ ప్రత్యేకతలు, విశిష్టతలు. ఇక్కడ మనకి లక్ష్మీ నరసింహస్వామి వారు దర్శనం ఇస్తూ ఉంటారు. అలాగే స్ఫటికలింగంతో మనకి శివాలయం ఉంది. అలాగే ఆంజనేయ స్వామి ఆలయం కూడా. మనసుకి ఎంతో ప్రశాంతతని కలిగించే ఈ దేవాలయంలో కోరికలు తీర్చే అమ్మవార్లు, అష్టలక్ష్ములు కూడా ఇక్కడే కొలువై ఉన్నారు. మీరు కూడా వచ్చి తరిస్తారని కోరుకుంటున్నాను. కెమెరామ్యాన్ శ్రీనుతో మాధురి.